హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 30న పొంచి ఉన్న మరో అల్పపీడన ముప్పు. అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అక్కడ దట్టమైన మేఘాలు ఆవరించి ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మన తెలుగు రాష్ట్రాల్లో రాగల 2 రోజులు కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఆగస్టు 30వ తారీఖున మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో ఈ నెల 30వ తారీఖు నుండి మన తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఆగస్టు నెల మొత్తం అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు వచ్చే సెప్టెంబర్ నెలలో మన కోస్తాంధ్ర, ఒరిస్సా సమీపంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే అల్పపీడనం ఈ నెల 30వ తారీఖున మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి మన ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒరిస్సా సమీపంలో తీరం దాటే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో ఈ నెల 30వ తారీఖు నుండి వర్షాలు మొదలై సెప్టెంబర్ మొదటి వారం వరకు తెలుగు రాష్ట్రాల్లో ముసురు వాతావరణం కొనసాగే అవకాశాలు కనపడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ మీద కూడా దాని ప్రభావం ఓ మోస్తరుగా పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు, దాని ప్రభావంతో కొన్ని చోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే, దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, మదినపల్లి, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అల్పపీడనం ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, అటు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణపై ఈ అల్పపీడన ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే ప్రజెంట్ పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం అటు ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ మీదుగా వెళ్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో రాగల 2 రోజులు ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాగల 2 రోజులు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు కృష్ణా, గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం అక్కడక్కడ పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, ఇవాళ నుండి తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అదే ఏపీలో మినిమం 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. అదే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పగటి వేళ 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అదే ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా 31 డిగ్రీల సెల్సియస్ పగటి వేళ నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. రాగల 2 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే రాబోయే 2 అల్పపీడనాలు ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రజలు
జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు కృష్ణా గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెలాఖరుకల్లా. మళ్ళీ ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది.